హాయ్ అండి. ఈరోజు నేను నూజిమిల్ వంటలు చేయాలనుకుంటున్నానండి. వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. నూజిమిల్ వంటలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అలాగే ఒక కప్పు నువ్వుపప్పు పోసానండి. దాన్ని కొంచెం వేపాలండి, కలర్ వచ్చేలాగా దగ్గరుండి సిమ్లో పెట్టి జాగ్రత్తగా మాడకుండా కింద చూసుకుంటూ వేపుకోవాలండి. చాలా జాగ్రత్తగా వేపుకోవాలి, మళ్ళీ టేస్ట్ మారిపోద్దండి నువ్వు వంట. అదిగోండి నువ్వు వేగిపోయిందండి. చూడండి కలర్ ఎలా వస్తుందో. అదిగోండి నువ్వులు ఒక కప్పు అండి, అలాగే కప్పు బెల్లం పోసానండి. రెండు కలిపి మిక్సీలో వేసి కొత్తగా పెడతాను. అదిగోనండి మిక్సీ వేసేస్తానండి, మిక్సీలో పట్టాను. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఉండలు చేసుకుంటానండి. అయిపోయిందండి నువ్వులు వంటలు చేయటం. ఇవేనండి. ముందు ఒక కప్పు నువ్వులు పోసానండి, అలాగే ఆ కప్పు బెల్లం పోసానండి. నువ్వులు ముందు వేపానండి. వేపిన తర్వాత ముందు మెత్తగా మిక్సీ పెట్టేశానండి. తర్వాత బెల్లం కూడా వేసానండి, మళ్ళీ పట్టానండి. జిగురు వచ్చింది. 2 స్పూన్లు నెయ్యి వేసానండి, టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను. కొంచెం బాగా తడైంది. వంటలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో. వీటి వల్ల ఎన్నో ప్రయోగాలు ఉన్నాయండి. నువ్వులు ఉండల వల్ల మనం నూనెలో గట్ట వేసి తినకుండా, నూనె గట్ట లేకుండా ఇవి తింటే ఎంతో మంచిదండి. ఐరన్ బాగా ఉంటుందంటండి, ఆరోగ్యం వస్తుందంటండి. ఎవరైనా సరే రోజుకు ఒక ఉండ తింటే వాళ్ళకి ఎంతో ఆరోగ్యవంతులు అవుతారంటండి. ఎవరైనా సరే ఒక 40 రోజులు తిని చూడండి. లేదు వరుసగా తింటే పడకపోతే 4 రోజులు తిని 4 రోజులు మానేసి వెళ్ళి అలా యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా మంచిదండి. నూనెలో వాటి కంటే 1000 రెట్లు ఈ మెరుగండి నువ్వులుండలో. ఐరన్ బాగుంటుందండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.